అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం తెలుసుకుందాం సింహరాశి వారి జీవితంలో పాత స్నేహితులు ఎంతో శత్రువులుగా మారుతున్నారు. అసలు ఈ ద్రోహం వెనుక నిజమైన కారణం ఏంటి? సింహరాశి వారి యొక్క నిజమైన మనస్తత్వంతో కూడినటువంటి విషయాల మొత్తం ఈ వీడియోలో చూద్దాం. అసలు సింహరాశి వారి పాత స్నేహితులు ఎందుకు శత్రువులు అవుతారో అసలు నిజమేంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సింహరాశి వారు అంటేనే ఎప్పుడు కూడా అధికారం కలిగిన వారు ఉండేటువంటి బలమైన గర్వం, నేను చేయగలను అనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి స్నేహితుల కన్నా కూడా పైకి ఎదగాలనే ప్రయత్నం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నిజాయితీగా ఏదైనా నేరుగా చెప్పేటువంటి స్వభావం సింహరాశి వారిది. ఎవరైనా సరే తప్పు చేస్తే నేరుగా మొగ్గమీని చెప్పిస్తారు. అలాంటి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఎదుటివారి విషయంలో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. వీరికి సింహరాశి వారికి వారి యొక్క ప్రతిష్టత కానీ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారు పేరు ప్రతిష్టల కోసం ఎదురు చూస్తారు. వారు పొందేటువంటి గుర్తింపు చూసి స్నేహితులు చాలామంది అసూయపడుతుంటారు. అందులో ముఖ్యంగా పాత స్నేహితులు ఎందుకు శత్రువులు అవుతారంటే సింహరాశి వారి ఎదుగుదల వల్ల, అసూయతల వల్ల ఎదుగుతారు. సింహరాశి వారు కష్టపడి ఎదుగుతారు. కానీ ఇప్పుడు వారికి దగ్గర ఉన్నటువంటి స్నేహితులు పాత స్నేహితులు అంటే వీరిని ఎప్పుడు కూడా స్నేహితులు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిన తత్వం కాదు సింహరాశి వారిది. కానీ వారు చేసేటువంటి కొన్ని పనులు, వారు వెళ్ళేటువంటి కొన్ని దారులు ఎప్పుడు కూడా వీరిని అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు సమస్యలు అనేటివి కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే పాత స్నేహితులు మనం కలిసేటువంటి వారు ఇదంతా మంచిగా ఎదుగుతున్నారు అని అనుకుంటారు. అదే అసూయ, ద్వేషం వీరికి సింహరాశి వారిని శత్రుత్వంగా మారుస్తుంది. వీరిని ఎక్కువగా శత్రువుల నుంచి తీసుకెళ్తుంది. అలాగే మనం ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారి యొక్క అహంకారం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీరికి కొన్నిసార్లు సింహరాశి వారికి కొంచెం గర్వం ఉంటుంది, అహంకారంగా కూడా మారుతారు. అందువలన స్నేహితులు ఇవాల్టి కంటే కూడా పెద్దవారు అయ్యారా అని అనిపించే దూరం అవుతారు. వీరి యొక్క ఎప్పుడు కూడా చాలా గర్వంగా మాట్లాడతారు, చాలా హుందాగా మాట్లాడతారు, కొంచెం తెలివిగా మాట్లాడతారు. వీరు ఎదుటి వారికి నచ్చదు. ఆ ఎదుటి వారికి నచ్చనప్పుడు వారు ఏం చేస్తారంటే నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావా అని, ఇతను గొప్పవాడు అయినప్పటికీ గొప్పవాడే అనుకుంటున్నావా, ఇతనికి పెద్దవాడి అయ్యావా అనేటువంటి అనిపిస్తుంది. దానివల్ల కూడా వారికి అసూయ కలుగుతుంది. వేరే వాళ్ళకి ఈ యొక్క సింహరాశి వారిలో ఉన్నటువంటి స్నేహితులకి నేరుగా చెప్పే మాటల వల్ల కూడా సింహరాశి వారికి శత్రువులు అవుతారు. ఎందుకంటే సింహరాశి వారి చుట్టూ ఉన్నంత వరకు ఉన్న వాళ్ళందరూ కూడా సత్యం చెప్పడం ఇష్టపడతారు. వీరి చుట్టూ ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి ఇష్టపడతారు. అబద్ధానికి ఏమాత్రం కూడా ఆస్కారం ఉండదు. అయితే కొంతమంది వారి మాటలు తట్టుకోలేక ఇంట్లో బయట వీరు దోషులై చూపించాలని గొప్ప ప్రయత్నం చేస్తారు. వారు మీకు శత్రువులు కూడా అవుతారు. ఎందుకంటే నిజం చెప్పాలనుకుంటే వారు ఎక్కడ డామినేట్ చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని సమస్యలకు తోచేయాలని ఎక్కువ ఆలోచనలు మీరు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వారికి ఎప్పటికప్పుడు కూడా మానసిక ఇబ్బందులు, మానసిక చికాకులు అనేటి పడి మిమ్మల్ని ఇంట్లో కానీ బయట కానీ దోష చేయాలని, మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కల్పించాలని ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇక చూసుకున్నట్లయితే సహాయం చేసినా కూడా కృతజ్ఞతనైతే లేకపోవడం. ముఖ్యంగా సింహరాశి వారికి ఎక్కువ సహాయం చేస్తుంటారు. వారి మనసుగా నచ్చితే ఎంత దూరమైనా వెళ్తారు, ఏ పని చేస్తారు, ఎంత దానికైనా సరే ముందుకెళ్తారు. అలాంటి వ్యక్తులు కాస్త మీరు మంచి చేసినా కానీ వారి కృతజ్ఞత అనేది ఉండకపోవచ్చు కొంతమందికి. ముఖ్యంగా సింహరాశి వారు చేసినటువంటి సహాయం కానీ సపోర్ట్ కానీ స్నేహితులుగా మార్చిపోతారు. ఒక సందర్భంలో ఏం చేస్తావని చెప్పేసి మాట కూడా అంటారు. ఏదైనా మంచి పని చేసినా సరే నీ వల్ల ఏందని చెప్పి ఆలోచిస్తుంటారు. సింహరాశి వారిని మనసుని చాలా బాధిస్తుంటుంది. వీరిని శత్రుత్వంగా మారేటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక చూసుకుంటే పాత రహస్యాలను దుర్వినియోగం చేయడం. పాత స్నేహితులను రహస్యాలను తెలిసిన వారే ఈరోజు ఆ రహస్యాలు బయటపెట్టే మీ యొక్క అపకీర్తిని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు మన వాళ్ళని నమ్మి గతంలో ఏదైనా విషయాలు కూడా చెప్పే ఉండొచ్చు. అలాంటి విషయాలు చెప్పినప్పుడు కానీ, అలాంటి విషయాలు మీరు వెళ్ళినప్పుడు కానీ పూర్తిగా ఈ యొక్క సింహరాశి వారికి ఎవరికైతే గతంలో ఉన్నారో వారు పాత స్నేహితులు రహస్యాలు తెలిసిన వారు రహస్యాలు బయటపెట్టి అపకీర్తి తీసుకొచ్చే అవకాశాలు కూడా మీరు చాలా బలవంగా కనబడుతున్నాయి. కాబట్టి
మీ సింహరాశి వారు పాత స్నేహితులు శత్రువుగా మార్చుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోకండి. ఎందుకంటే మీరు అందరూ మన వాళ్ళే, అందరితో స్నేహం చేద్దాం, అందరితో సరదాగా ఉందాం, అందరితో ఏదో వీలైనంత వరకు సహాయం చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులే. అయినప్పటికీ కూడా వీరు ఎప్పటికప్పుడు కూడా వీరిని ఏదో ఒక రూపంలో చికాకు కనిపిస్తూనే ఉంటారు, మానసికంగా ఒత్తిడిగా అనేది పెడుతూనే ఉంటారు. అందువల్ల వీరికి ఏదో ఒక రూపంలో చికాకులు జరుగుతుంటాయి. కాబట్టి సింహరాశి వారు ఎప్పుడు కూడా పాత స్నేహితులను శత్రువులుగా మారే సూచనలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే వీరు కొంచెం ఆలోచనలు కొద్దిగా ఆచరణలోనే ఎక్కువ పెడతారు. అయినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఎందుకంటే వారు ఎలా ఉంటారు, వారి ఆలోచన ఏంటి, వారి మైండ్ సెట్ ఏంటి అనేది మీరు గమనించారు. ముందుగా పాత స్నేహితుడైన కొత్త స్నేహితుడైన ఎవరైనా సరే స్నేహపరంగా చేసేటువంటి వారు మంచివారా, చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయినా సరే మరొక డబ్బు విషయంలో కానీ మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయంలో చాలా డబ్బు విషయంలో ఎప్పటికప్పుడు చాలా పగడ్బందీగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వారికి ఇవ్వండి కానీ వారి దగ్గర తీసుకోవద్దు. లేదా ఒకవేళ మీరు ఇవ్వాలనుకున్నా తీసుకోవాలనుకున్నా కూడా చాలా ఇబ్బందులు ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరు వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీరు అనుకున్న విషయాల్లో కానీ చేసేటువంటి పనుల్లో కానీ మీకు సహాయంగా ఉంటారు. వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాగే వేరే వారి దగ్గర మీ గురించి చెడుగా చెప్పేవారిని ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని చికాకులో కలిగించేటువంటి వ్యక్తి అయి ఉంటారు. వారు ఎప్పుడు కూడా మీ మంచిగా ఉంటారు. కాబట్టి మీరేంటంటే ప్రతి మాటను గౌరవంగా తీసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మాటని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఆలోచించి స్పందించండి. ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీతో ఉన్నటువంటి బంధాలు ఎందుకు దూరం అవుతున్నాయో సాధ్యమైనంత వరకు మీరు మొదట తెలుసుకోండి. అలాగే స్నేహితుడు విజయాలను కూడా మీరు ఆశించండి. వారు ఏదైనా విజయం కనుక ఉంటే వారిని మీరు వీలైనంత వరకు ఆశించండి. వారి అభివృద్ధిని చూసి అసూయపడకుండా మీరు మెచ్చుకోండి. అప్పుడే మీకు విశ్వసనీయంగా ఉండండి. ఆర్థిక సంబంధాలు స్పష్టంగా ఉంచి డబ్బు సంబంధమైన విషయాల్లో స్పష్టత లేకుండా సమస్యలు తలెత్తవచ్చు. స్పష్టత అంటే అగ్రిమెంట్స్, అలాగే శుభసజ్జితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విమర్శలు శాంతంగా స్వీకరించండి. ఎవరు సలహా ఇచ్చినా నొచ్చుకోకండి. ఎవరు ఆలోచించండి. అప్పుడు మీ సంబంధాలు మరింత బలపడతాయి. మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు శక్తివంతంగా ఉండాలి. ఏ మాటలైనా సరే కానీ అనుకూలంగానే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజులు కూడా మీరైతే అత్యధికంగా అయితే మీరు కనుక పాటించగలిగితే మీకు రానున్న రోజులలో ఈరోజు సింహరాశి వారు జూలై 12 శనివారం మధ్యాహ్నం నుండి కూడా మీకు పాత స్నేహితుల వల్ల ఫోన్ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి ద్వారా ఏదో ఒక రూపంలో చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వారి శత్రువుగా మారి మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ఏదో ఒక రూపంలో నష్టాలు కలిగించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈరోజు 3 గంటల సమయంలో మీకు పాత స్నేహితుల ద్వారా ఫోన్ కాల్స్ వచ్చే అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మీకు వివరంగా చెప్పాను. మీరు ఆర్థిక నష్టం సంకేతాలు కావచ్చు, ద్రోహం చేసిన వారి అవకాశాలు కూడా, వ్యక్తిగత రహస్యాలు బయటపెట్టడం, మీ మీద చూపించడం, అసూయ ద్వేషాలు కూడా, ఉద్యోగ వ్యాపారానికి మీరు ఇబ్బందులు కలిగించడం, మీకు ప్రత్యేకంగా శత్రువుగా మారే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కనుక మీరు ఏదైనా సరే కాల్స్ కనుక వచ్చినట్లయితే మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా తొందరపడద్దు. ఇక సింహరాశి వారు ఇతరులతో మాట్లాడటంలో అన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడండి. అనవసరంగా మీ అభిప్రాయాలను వేరొకరిని పాటించరాదు కదా. మీ యొక్క సృజనాత్మకత నైపుణ్యాలు సరైనటువంటి వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైనటువంటి రాబడి అనేది మీకు ఇస్తుంది. బిడ్డ చదువు గురించి వరి అయితే లేదు కదా. ఈ క్షణంలో మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు. అవి కూడా తాత్కాలికమే. కాలంతో పాటుగా అన్నీ కూడా కరిగిపోతాయి. ఈరోజు మీ యొక్క ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీ యొక్క ప్రియమైనటువంటి వారితో వాగ్వాదాలకు దిగుతారు. మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలతో సమయాన్ని అంతా కూడా వృధా చేస్తారు. రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణం అనేది అవుతుంది. ఇక మీ యొక్క మనసు మీ యొక్క మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. ఉపయోగకరమైనటువంటి అంతర్జాలాన్ని వీక్షణ చేయడం వలన మీకు అంతా కూడా మంచిగా అర్థం చేసుకోవడం, లోతుగా విశ్లేషించడం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది.
క్రమం తప్పకుండా స్వచ్ఛమైనటువంటి తేనెను అయితే ఉపయోగించడం ద్వారా మీరైతే మీ యొక్క ఆరోగ్యాన్ని అయితే ఖచ్చితంగా కూడా కాపాడుకోగలుగుతారు. ఈ విధంగా అయితే మీకు అంతా కూడా మంచి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వనుందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి అననుకూల సమయాలు కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఇంకా మేలు చేస్తుందండి. శివనామస్మరణ అయితే అస్సలు మరవకండి. ఈ విధంగా హనుమాన్ చాలీస పఠించండి. మీకు ఉన్నతల పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూసారు కదండి ఈ వీడియోకి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీకు యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.